ప్రభాస్ సినిమాలన్నీ ఒక ఎత్తు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కిన సలార్ మరో ఎత్తు. ఈ మూవీలో రెబల్ కనిపించే తీరుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే యూట్యూబ్ లో ఉన్న సలార్ సీన్స్ కు పీక్ లెవెల్లో వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదే క్రేజ్ ను మరోసారి కళ్ళకు కట్టింది రిలీజ్. 2 ఏళ్ల క్రితం సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా షారుఖ్ నటించిన డంకీతో క్లాష్ కావడం వల్ల చాలా వసూళ్లను కోల్పోయింది. దాంతో 1000 కోట్ల క్లబ్ మిస్ అయింది. కానీ క్రేజ్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొద్ది గంటల క్రితం ఈ సినిమాను రిలీజ్ చేస్తే ట్రేడ్ వర్గాలు ఊహించని వసూళ్లు వస్తున్నాయి. మామూలుగా అయితే పాత చిత్రాలు రిలీజ్ చేస్తే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ సలార్ చాలా కొత్త చిత్రం. రిలీజ్ చేస్తే వసూళ్లు ఎలా ఉంటాయి అంటే ఎవరు ఊహించని రేంజ్లో వచ్చాయి. పండగ సమయం కాదు, హాలిడే రోజు అంతకంటే కాదు. పైగా ప్రభాస్ బర్త్డే దగ్గరలో కూడా లేదు. అయినా సరే ఈ సినిమా కొత్త చిత్రం కోర్టు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దాదాపు 3.5 కోట్లను రాబట్టింది. సలార్ రిలీజ్ కేవలం సౌత్ వరకే పరిమితమైంది. అదే నార్త్ సైడ్ కూడా రిలీజ్ అయి ఉంటే మూవీ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండేవి. మొత్తంగా సలార్ రిలీజ్ కు ముందే కాదు, రిలీజ్ తర్వాత రిలీజ్ టైంకు ఎప్పుడూ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయాన్ని చెబుతోంది. హీరోల రెమ్యునరేషన్స్ అంటే అమ్మో అనే పరిస్థితి వచ్చేసింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత పారితోషికలపై ప్రొడ్యూసర్స్ కు కంట్రోల్ లేకపోయింది. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్స్ మూవీ కలెక్షన్స్ తో పోటీ పడుతున్నాయి. మూవీకి 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. మూవీకి అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రభాస్, రామ్ చరణ్, తారక్, షారుఖ్, విజయ్ ఇంచుమించు ఇంతే స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా వైడ్ గా స్టార్స్ అందరిది ఒక దారి అయితే మలయాళ స్టార్స్ ది వేరే దారి. వీళ్లు పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా లూసిఫర్ 2 లాంటి భారీ చిత్రాన్ని తీశారు. పృథ్వీరాజ్ సుకుమార్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాను నిర్మించాడు. మోహన్ లాల్ డబ్బులు లేకుండానే సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశాడు. లూసిఫర్ కోసం లాల్ డబ్బులు తీసుకోకపోవడం ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. దేశంలో మిగతా స్టార్స్ కూడా లాల్ దారిలో నడవాలని నిర్మాతలు రిక్వెస్ట్లు స్టార్ట్ చేశారు. పెద్ద సినిమా షూటింగ్ అంటే 80% రెమ్యునరేషన్స్ కు వెళ్లిపోతోంది. కేవలం 20% బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ కి లాల్ బ్రేక్స్ వేశారు. హీరోలు హీరోయిజం మాత్రమే చేసే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోలు మేకింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ చూడండి, ఏకంగా మోహన్ లాల్ ను పెట్టి లూసిఫర్ లాంటి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ధనుష్ కూడా అదే రూట్ లో వెళ్తాను అంటున్నాడు. అజిత్ డేట్స్ తీసుకొని లూసిఫర్ కంటే భారీ చిత్రాన్ని తీస్తాడట. మలయాళంలో అతిపెద్ద హీరోల్లో ఒకడు పృథ్వీరాజ్ సుకుమారన్. పైగా నిర్మాత కూడా. అయినా సరే మోహన్ లాల్ కోసం కథలు రెడీ చేస్తుంటాడు, సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడు వస్తోన్న లూసిఫర్ 2 లాల్ పృథ్వీ కాంబోలో వస్తోన్న 3వ ఫిల్మ్. అంటే హ్యాట్రిక్ మీద ఉన్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ దారిలో తమిళ హీరో ధనుష్ కూడా మరో తమిళ స్టార్ అజిత్ ను డైరెక్ట్ చేస్తానంటున్నాడు. కోలీవుడ్ కు సంబంధించినంత వరకు ధనుష్ పెద్ద స్టార్ హీరో. సౌత్ మొత్తం ధనుష్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయినా సరే డైరెక్టర్ గా మారాడు. ఈ మధ్య వరకు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. రీసెంట్ గా కూడా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే మరో మూవీని డైరెక్ట్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లీ కొట్టు లాంటి చిత్రాల తర్వాత ధనుష్ ఈసారి అజిత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ అజిత్ కు స్టోరీ వినిపించాడట. అజిత్ కు ఆ స్టోరీ కూడా నచ్చిందట. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి అల్టిమేట్ స్టార్ తో ధనుష్ ఎలాంటి సినిమా తీస్తాడో, ఎలా ఎలివేట్ చేస్తాడు అనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎంతసేపు హీరోయిజం చేస్తాం, అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలంటూ తమిళ మలయాళ హీరోలు డైరెక్షన్ వైపు మల్లుతుంటే మాస్ రాజా మరింత కొత్తదనం కోరుకుంటున్నాడు. అందుకే మార్వెల్ రేంజ్ సూపర్ హీరోగా మారుతాను అంటున్నాడు. అసలే మాస్ రాజా, ఆ పైన సూపర్ హీరో. ఏం చేస్తాడో మరి. మాస్ రాజా అంటే మాస్ మూవీస్ మాత్రమే చేస్తాడు అనుకుంటే ఎలా? 70కి పైగా సినిమాలు, ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనార్కలి పేరుతో ఒక ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. అదే స్పీడ్ లో సూపర్ హీరోగా మారాలి అనుకుంటున్నాడు. హాలీవుడ్ లో వచ్చే అవెంజర్స్ రేంజ్ లో తన సూపర్ పవర్స్ తో వరల్డ్ ను మార్చేస్తాను అంటున్నాడు. ఇంతకీ మాస్ రాజాను సూపర్ హీరోగా మారుస్తున్నది ఎవరు అంటే ఇంకెవరు, మ్యాడ్ మూవీస్ తీస్తున్నాడు కదా.
కళ్యాణ్ శంకర్. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ తర్వాత మాస్ రాజాతో సూపర్ హీరో మూవీ తెరకెక్కిస్తాడట. ఈ మూవీని మ్యాడ్ స్క్వేర్ ప్రొడ్యూసర్ నాగవంశి నిర్మిస్తాడట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన చిత్రం అప్పుడు విడుదలైంది. సూపర్ హిట్ అయింది. సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అందరిపై ప్రశంసలు కురిశాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 8 ఏళ్లకు ఆ మూవీ వివాదంగా మారింది. సినిమా టైటిల్ చెత్తగా ఉంది, అదో ఫ్లాప్ మూవీ అంటూ జయ నోరు పారేసుకోవడంతో నిర్మాత కోపం కట్టలు తెంచుకుంది. 2017లో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ కొరతను ఎత్తి చూపింది ఈ చిత్రం. అందుకు తగ్గట్లుగానే ఎన్నో ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా 300 కోట్లు దాటి ఘన విజయం సాధించింది. నిజానికి ఇదంతా కూడా అయిపోయిన ముచ్చట. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ టాయిలెట్ సినిమాపై కొన్ని కామెంట్స్ చేశారు. అదో టైటిలా? ఆ టైటిల్ తో సినిమా తెరకెక్కితే వెళ్లేవారు ఎవరు, సినిమా చూసేవాళ్లు ఎవరు అంటూ ఇది ఓ ఫ్లాప్ మూవీ అనేశారు జయ. దాంతో ఈ సినిమా నిర్మాత ప్రేరణ అరోరా జయ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని ఫ్లాప్ అనే ముందు ఒక్కసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంక్వైరీ చేయాలని కోరింది. జయకు తాను వీరాభిమానిని అని ఎంతో ఆలోచించి సినిమాకు పెట్టిన టైటిల్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం తమను బాధించిందని చెప్పుకొచ్చింది ప్రేరణ.